అమితంగా ప్రేమించే డాక్టర్ వృత్తిని హర్షిల్ వదులుకోవడానికి కారణమేంటి? ఇప్పుడిప్పుడే తన అన్నయ్యకి దగ్గరవుతున్న ఖుషి. మరి హర్షిల్ తన మనసులోని ప్రేమను ఖుషికి తెలియజేస్తాడా? రూపా వేసిన ప్లాన్కి చిత్తు చిత్తు అయిన అక్షర. రిజల్ట్ రుద్రకి, అక్షరాకి అన్వి దూరం అవ్వడం. అసలు ఏం జరిగింది? ఈ పాటలో తెలుసుకుందాం. రుద్ర బంగ్లాలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కానీ అక్షర గుండెలో మాత్రం అలజడి తుఫానులా చెలరేగుతోంది. చాముండికి వేసిన ఒట్టు ఆమెను సంకెళ్ళలా బంధించేసింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే అత్తయ్య నా చేత బలవంతంగా ప్రమాణం చేయించుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని తన గదిలో కిటికీ దగ్గర నిలబడి అక్షర ఆలోచిస్తుంటే వెనుక నుంచి ఎవరో వచ్చిన అలికిడి అయ్యింది. తిరిగి చూస్తే రుద్ర. అతని నుదుటి మీద ఉన్న గాయం ఇంకా పచ్చిగానే ఉంది. కానీ అతని కళ్ళలో అక్షరను చూస్తున్నప్పుడు ఒక వింతైన ప్రశాంతత కనిపిస్తోంది. ఏంటక్షర, ఇంకా ఆలోచిస్తున్నావా? నేను నిన్ను బలవంతంగా ఇక్కడ ఉంచాననుకుంటున్నావా? అన్నాడు రుద్ర దగ్గరికి వస్తూ. అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అక్షర మౌనంగానే ఉంది. రుద్ర ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి, చూడక్షర, బయట లోకం నీకు కనిపించేటంత అందంగా లేదు. శేషగిరి వివాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు నిన్ను వేటాడాలని చూస్తున్నారు. అన్వికి ఈ ప్రపంచంలో రక్షణ కావాలి. అది కేవలం నా నీడలోనే, అంటే తండ్రి అండలోనే దొరుకుతుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు భయపడకు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా ఉంటుంది అని ధైర్యం చెప్పాడు. అతని మాటల్లోని నిజాయితీ, వాళ్ళ ఇద్దరి మీద ఉన్న ప్రేమ అక్షరకు తెలుస్తోంది. కానీ విధి ఆడే వింత నాటకం ఆమెను భయపెడుతోంది. రుద్ర ఎంత ధైర్యం చెబుతున్నా ఆమె మనసు భయాన్ని వీడడం లేదు. నువ్వు రుద్రకి ప్రమాదం అని పదే పదే ఆమె మనసు ఆమెను హెచ్చరిస్తూనే ఉంది. ఆఫీస్ బయట విదుర్ని కలిసిన తర్వాత హర్షిల్ మనసు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. హర్షిల్ నిజానికి ఒక ప్రతిభావంతుడైన డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో ఉన్న హర్షిల్ను కాలం మరోవైపు తిప్పింది. రుద్రకు తోడుగా ఉండడం కోసం, అతని సామ్రాజ్యాన్ని నిర్మించడంలో సాయపడడం కోసం తన స్టెథోస్కోప్ను పక్కన పెట్టి బిజినెస్ ఫైల్స్ పట్టాడు. అంతేకాదు, అతను డాక్టర్ వృత్తికి దూరం అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. అది కేవలం రుద్రకి మాత్రమే తెలుసు. తన తల్లి తండ్రి ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడే హర్షిల్ కూడా చనిపోదామనుకున్నాడు. కానీ రుద్ర అలా జరగనివ్వలేదు. హర్షిల్కి అనుక్షణం తోడుగా ఉంటూ అతన్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి మామూలు మనిషిని చేశాడు. చాముండి కూడా తల్లి తండ్రి లేని హర్షిల్ని రుద్రతో సమానంగానే చూసేది. హర్షిల్కు ఖుషి అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆమె వెంటే పెరిగాడు. కానీ రుద్రకు విదుర్ అంటే ఉన్న ద్వేషం గురించి హర్షిల్కు తెలుసు. విదుర్ చేసిన ఒక తప్పు వల్ల చాముండి పడ్డ వేదనను రుద్ర కళ్ళారా చూశాడు. అందుకే విదుర్ను శత్రువుగా చూస్తాడు. తన స్నేహితుడు అసహ్యించుకునే వ్యక్తి కూతుర్ని ప్రేమిస్తే రుద్రతో తన స్నేహం ఎక్కడ పాడవుతుందేమోనని భయపడి హర్షిల్ తన ప్రేమను గుండెల్లోనే దాచుకున్నాడు. అందుకే ఎవరికీ చెప్పకుండా దుబాయ్ వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డాడు. కానీ ప్రతి ఏడాది తన తల్లిదండ్రుల వర్ధంతి రోజున ఇండియాకు రావడం హర్షిల్ అలవాటు. అప్పుడు ఎవరికీ తెలియకుండా ఖుషిని దూరం నుంచి చూసి
ఆమె ఫోటోలు తీసుకొని ఆ జ్ఞాపకాలతోనే మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయేవాడు. ఈసారి రుద్ర ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రేమను కూడా పక్కన పెట్టి తన స్నేహితుడి కోసం వచ్చాడు. మరుసటి రోజు సింహ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బోర్డ్ మీటింగ్. విరించి కూడా బోర్డ్ మెంబర్ కావడంతో రుద్రాను ఇబ్బంది పెట్టడానికి ఒక ప్లాన్ వేశాడు. ఈ మీటింగ్కు విదుర్ని కూడా ఇన్వైట్ చేశాడు. విదుర్ తన కూతురు ఖుషితో కలిసి అక్కడికి వచ్చాడు. కాన్ఫరెన్స్ హాల్లోకి రుద్ర గంభీరంగా అడుగుపెట్టాడు. అక్కడ విదుర్ను చూడగానే అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అందరూ విష్ చేస్తున్న రుద్ర మాత్రం విదుర్ను పూర్తిగా ఇగ్నోర్ చేసి తన సీట్లో కూర్చున్నాడు. మీటింగ్ జరుగుతున్నంతసేపు విదుర్ రుద్రతో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా రుద్ర అతనికి అవకాశం ఇవ్వలేదు. మీటింగ్ ముగియగానే అందరూ వెళ్ళిపోతుంటే ఖుషి కొంచెం ధైర్యం చేసి రుద్ర క్యాబిన్లోకి వెళ్ళింది. హర్షిల్ దూరం నుంచి ఆమెను చూశాడు, కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తన కళ్ళ ముందు తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉంది, కానీ పలకరించలేని పరిస్థితి అతనిది. రుద్ర క్యాబిన్లో ఖుషిని చూడగానే ఎందుకొచ్చావు ఇక్కడికి అన్నాడు రుద్ర చిరాగ్గా. ఖుషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రుద్ర అన్న మాటకి. అన్నయ్య, నువ్వు నన్ను కూడా అసహ్యించుకుంటున్నావా? నేనేం తప్పు చేశానని నా మీద నీకు అంత కోపం అని అడిగింది క్యూట్గా ఫేస్ పెట్టి అమాయకంగా. అన్నయ్య అన్న పిలుపు రుద్ర మనసుని కరిగించింది. రుద్ర ఎంత రాక్షసుడైనా తన చెల్లి ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచిన పిలుపుకు లొంగిపోయే మనస్తత్వం అతనిది. రుద్ర గొంతు సవరించుకొని, ఖుషి, నా యుద్ధం మీ నాన్నతో. మా అమ్మను మోసం చేసి ఆమె కన్నీళ్లకు కారణమైన వ్యక్తిని నేను జీవితాంతం క్షమించలేను, క్షమించను కూడా. ఎంత కాదు అనుకున్నా నువ్వు నాకు చెల్లివి. నీకేం తప్పు తెలియదు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. ఇదిగో నా పర్సనల్ విజిటింగ్ కార్డ్, ఎప్పుడైనా కాల్ చేయి అని కార్డ్ ఇచ్చాడు. ఖుషి ఆ కార్డ్ అందుకొని, అన్నయ్య, ఆయన నాకు మాత్రమే తండ్రి కాదు, నీకు కూడా తండ్రి. మా అమ్మ నీకు చిన్నమ్మ అయితే మీ అమ్మ నాకు పెద్దమ్మ. రక్త సంబంధాలను కోపంతో తెంచుకోలేము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఖుషి రుద్ర క్యాబిన్ నుంచి బయటకు రాగానే, ఏమ్మా, ఏమన్నాడు మీ అన్నయ్య అని అడిగాడు విదుర్ ఆతృతగా. ఖుషి నవ్వుతూ విజిటింగ్ కార్డ్ చూపించి, చూడు నాన్న, మొదటి మీటింగ్లోనే అన్నయ్య దగ్గర నుంచి తన పర్సనల్ నెంబర్ సంపాదించాను అంది సంతోషంగా నవ్వుతూ. విదుర్ ఆనందంతో, అమ్మో, నా కూతురు చాలా గడుగ్గాయే, మీ అన్నయ్య మొండిగటాన్ని ఇప్పుడిప్పుడే దారిలోకి తెస్తున్నావు అని ఆట పట్టించాడు. వివాన్ భార్య రూప ఊరుకునే రకం కాదు. అక్షర మీద పగ తీర్చుకోవడానికి ఆమె చట్టాన్ని ఆయుధంగా వాడుకుంది. రుద్ర గతం, అక్షర వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన తీరుపై ఆరా తీసింది. అన్వీని తీసుకుని రుద్ర హైదరాబాద్ రావడం కిడ్నాప్గా చిత్రీకరించాలని ప్లాన్ వేసింది. ఆ రోజు సాయంత్రం రుద్ర బంగ్లా ముందు కొన్ని పోలీస్ జీపులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల వాహనాలు వచ్చి ఆగాయి. వారితో పాటు మీడియా కూడా ఉంది. మిస్టర్ రుద్ర విక్రమ్ సింహ, మీ మీద కిడ్నాప్ కేసు నమోదైంది. వైజాగ్ నుంచి ఒక చిన్న పాపను, ఆమె తల్లిని మీరు బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చారని మాకు ఫిర్యాదు అందింది అంటూ అధికారులు లోపలికి వచ్చారు. వాళ్ళలా అంటుంటే అక్షర భయంతో అన్విని గట్టిగా హత్తుకుంది. రుద్ర శాంతంగా ఉండటానికి ట్రై చేస్తూ తన కోపాన్ని ప్రదర్శించకుండా లేచి నిలబడి, అన్వి నా కూతురు, నా కూతురిని నా ఇంటికి తెచ్చుకోవడం కిడ్నాప్ ఎలా అవుతుంది అన్నాడు రుద్ర గంభీరమైన స్వరంలో.
వెంటనే ఒక మీడియా రిపోర్టర్ మైక్ రుద్ర ముందు పెట్టి, సార్ మీకింకా పెళ్ళే కాలేదు కదా, మరి ఈ పాప మీ కూతురు ఎలా అవుతుంది? అక్షర అనే ఆవిడతో మీకు అక్రమ సంబంధం ఉందా, లేక ఆమెను లోబర్చుకుని ఈ నాటకం ఆడుతున్నారా అని ఘాటుగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే అక్షర ముఖం కిందకు దించుకుంది. రుద్ర కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. తన బిడ్డను తను ప్రాణంగా భావించే అక్షరను మీడియా తన ముందే అవమానిస్తుంటే అతను భరించలేకపోయాడు. నోర్ మొయ్ అని అరిచాడు రుద్ర. ఆ అరుపుకు ఆఫీసర్లు కూడా ఒక్క క్షణం వణికిపోయారు. అన్వి నా రక్తం, దానికి ఆధారాలు కావాలంటే రేపే డిఎన్ఏ రిపోర్ట్స్ మీ మొహాన కొడతాను అని ఆ ప్రశ్న అడిగిన వాడి గొంతు గట్టిగా పట్టుకుని నొక్కేస్తూ ఒక్క చేత్తోనే అతన్ని గాల్లోకి లేపి అక్షరను చూపిస్తూ, తను నా ప్రాణం, తనని అక్రమ సంబంధం అంటావా, అది ఈ రుద్ర విక్రమ్ సింహ ముందు అని రుద్ర అరుస్తూ చెప్తుంటే అతని తెల్లని శరీరం మీద నరాలు పచ్చగా పైకి పొంగాయి. అతని ఆకృతి చూసి అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ భయంతో బిక్క చచ్చిపోయారు. కానీ రూప అప్పటికే గేమ్ ప్లాన్ వేరేలా మార్చింది. రుద్రని చూసి భయం వేస్తున్నా కొంచెం ధైర్యం తెచ్చుకుని రూప దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న ఒక చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడుతూ, రిపోర్ట్స్ వచ్చే వరకు పాపను మీ దగ్గర ఉంచలేము, చట్టం ప్రకారం పాపను అబ్జర్వేషన్ హోమ్కు తరలించాలి అని ఆర్డర్స్ వేశాడు. ఆ ఆఫీసర్ అలా చెప్పగానే అక్షర గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అన్వి నాన్న, మమ్మీ అంటూ ఏడుస్తోంది. రుద్ర జీవితంలో ఎప్పుడూ లేనంత నిస్సహాయతను అనుభవిస్తున్నాడు. అక్షర కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళలో మన బిడ్డను కాపాడు, తనని నా నుంచి వేరు చేయనివ్వద్దు అనే ఆర్తనాదం కనిపిస్తోంది. అదే సమయంలో దూరం నుంచి కారులో వస్తున్న రూప సీక్రెట్గా కెమెరాలోంచి ఈ దృశ్యాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. అక్షర, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నిన్ను నీ బిడ్డకు దూరం చేసి రుద్రను రోడ్డు మీద నిలబెట్టే వరకు నేను నిద్రపోను అని మనసులో అనుకుంది. రుద్ర ఆ ఆఫీసర్ల వైపు అడుగులు వేస్తూ, నా బిడ్డను ముట్టుకోవాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని గర్జించాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హర్షిల్ వెంటనే ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. విరించి మాయలు ఇదంతా టీవీలో లైవ్ చూస్తూ లోపల నవ్వుకుంటున్నారు. రుద్ర ఈ చక్రవ్యూహం నుంచి అన్విని ఎలా కాపాడుకుంటాడు? అక్షర తన భయాన్ని వీడి రుద్రకు తోడుగా నిలుస్తుందా, లేదంటే ఇప్పుడు ఈషా ఏమైనా రుద్రకు హెల్ప్ చేస్తుంది అంటారా? అసలు ఈషాకి రుద్ర మీద అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు? మేబీ తను రుద్రతో లవ్లో ఉందా? రేపటి పాటలో ఒక బిగ్ బ్లాస్ట్ జరగబోతుంది. అది ఏంటి అనేది గెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.